యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలతో అందలం ఎక్కలేదు. ప్రతిదీ నా సొంతం, నా శ్రమ, నా తెలివి. చక్రి, ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అని వాళ్ళకి చెప్పు. వన్ మోర్ థింగ్, నాలాంటి వాడు కరగాలంటే కన్నీళ్లు సరిపోవు. చెప్పండి. ఒరే రోహిత్, నీకేంట్రా ఇలా కలిసొస్తుంది? నువ్వు ఒక చిన్న ప్రయత్నం కూడా చేయకుండా అమాంతం 1,00,000 రూపాయలు ఇచ్చి నీ చేతుల్లో పడ్డమేంట్రా? నువ్వు లక్కీ ఫెలోరా. అవును, 1,00,000లో 5,000 కాకెత్తుకు వెళ్ళింది. ఇంకా 95,000 ఉన్నాయి. ఈ డబ్బు మనకి నెల రోజులు కూడా సరిపోవే. ఏం చేద్దాం అబ్బా? అయినా 95,000తో ఏం వ్యాపారం చేస్తాం? ఏమీ చేయలేం. కానీ మనం బ్రెయిన్ ఉపయోగించకుండానే 1,00,000 రూపాయలు వచ్చిందంటే కాస్త బ్రెయిన్ వాడితే డబ్బుకి అసలు కొద్దవే ఉండదు. అల్లుడు గారు. అత్తయ్య గారు, మీరా? మరీ ఎంతొద్దు బాబు. మీకెంత కావాలో అంతే తీసుకోండి అత్తయ్య గారు. అది సరే, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, ఊరికే ఉన్నాను. ఊరికే ఉన్నావని తెలుసు బాబు, కానీ అమ్మాయి లోపలుంది. నువ్వేమో ఇక్కడ లక్షణంగా ఆలోచిస్తున్నావు. ఏదైనా ఇద్దరు మాట అనుకున్నారా? అయ్యయ్యో, ఎంత మాట అన్నారు అత్తయ్య గారు? నాకు సాన్వికి మధ్య మాట రావడమా? అది కల్లో కూడా జరగదు. ఇప్పుడే ఇందాకే భోజనం తీసుకొచ్చి సాన్వికి పెట్టి మరీ వచ్చాను. అవునా? ఎంత మంచి మాట చెప్పావయ్యా. మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి. నా కూతురు తిండం లేదని నేనెంత బాధపడ్డానో. ఇప్పుడు ఆ బాధంతా పోగొట్టేశావయ్యా. అది నా బాధ్యత అత్తయ్య గారు. నా కష్టార్జితంతో నా సాన్వికి భోజనం పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు మంచి రోజులొస్తున్నాయ్యా. ఏం మంచి రోజులో ఏంటో, అవి ఎక్కడున్నాయో ఏంటో. అయ్యో అత్తయ్య గారు, తమరు నిలబడున్నారేంటి? కూర్చోండి. పర్వాలేదు బాబు. లేదు, మీరు కూర్చోవలసిందే. రండి, కూర్చోండి. ఏంటి బాబు, ఏంటి అదోలా బాధలో ఉన్నావు? ఏం చెప్పను అత్తయ్య గారు, తాహత చిన్నది, టాస్క్ పెద్దది. ఏం చేయను? ఎవరి గురించి బాబు? అదే అత్తయ్య గారు, బావగారు టాస్క్ ఇచ్చారుగా. వ్యాపారం చేయాలి, డెవలప్ అవ్వాలి, నా శాన్విని బాగా చూసుకోవాలి, బావగారితో బంగారు పథకం వేయించుకోవాలి. అదే ప్రశంసలు పొందాలి అంటున్నాను. దాంతోపాటు 1,00,000 రూపాయలు కూడా ఇచ్చాడు కదా బాబు. బిజినెస్ చెయ్యి. నేను ఫుడ్ బిజినెస్ లో ఎక్స్పర్ట్ అత్తయ్య గారు. 1,00,000 రూపాయలతో ఏం చేయగలం? సెంటర్లో టీ కొట్టో, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ కూడా పెట్టలేం. ఒకవేళ కష్టపడి ఏ టిఫిన్ సెంటర్ పెట్టినా
భవానీ రఘుపతి గార్ల అల్లుడు చీప్గా టిఫిన్ బండి పెట్టాడంటే మీకెంత అప్రతిష్ట. అంతే కదా బాబు. ₹1,00,000 ఈరోజు ఒక చీర కూడా రావట్లేదు. మీరే చెప్పండి, మీరు కట్టే ఈ చీర ₹1,00,000 ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇక అదే ₹1,00,000తో నేను రెస్టారెంట్ ఎలా పెట్టేది, బావగారి పేరు ఎలా నిలబెట్టేది? బాధపడకు బాబు, ముందు టిఫిన్ చేద్దాం, ఆ తర్వాత రెస్టారెంట్. మరి మీ పరువు? అది నిజమే. ఇక బాధ కాకుండా ఇంకేం మిగిలింది అత్తయ్య గారు? ఇంతటి పట్టుదల, దీక్ష, కృషి ఉన్న నాకు ఎవరు మరో 3 లక్షలు సాయం చేసేది? ఎవరు నా రెస్టారెంట్ కళని నిజం చేసేది? ఎవరు నా భార్యని దేవతలా చూసుకోవడానికి సపోర్ట్ చేసేది? నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు, నాకు జాలేస్తోంది బాబు. మీది జాలిగుండే, కానీ ఏం చేయగలరు అత్తయ్య? కాస్త ఆలోచించుకో నువ్వు. ఇలా అడగగానే పని అవుతుందా? కాస్త టైం ఇవ్వు. పట్టుదల, దీక్ష, కృషి. అయ్యో, నువ్వు ఆవేశపడకు, నేను ఆలోచిస్తాను. అత్తయ్య గారు ఆలోచిస్తాను అన్నారంటే అయిపోయినట్టే, పని అయిపోయినట్టే. 3 లక్షలు నా చేతుల్లో పడ్డట్టే. ఇదేంటి, వాడి క్యారేజ్ తీసుకెళ్ళింది కదా, మరింత బాధగా వచ్చింది అంటే అక్కడ ఏదో జరిగింది. ఇప్పుడు రోహిత్కి డబ్బెలా సర్దాలి? మెల్లిగా శ్రీవల్లిని దువ్వితే మన పని అవుతుంది. కమలా, గిట్ల ఎన్ని దినాలు ఏడుస్తూ కూర్చుంటావే? ఏం చేయనత్తయ్యా, నా బిడ్డ పరిస్థితి గుర్తొస్తుంటే నా మనసు కుదుట పడట్లేదు. అది గిట్ల రంది పడితే వచ్చిన కష్టం తీరుతుందా చెప్పు? అక్కడ అది తింటోందో లేదో, ఫోన్లో మాత్రం తనకే కష్టం లేనట్టు, ఏ నష్టం జరగనట్టు మాట్లాడుతోంది. అది కూడా నీలెక్కే. ఏడిస్తే నువ్వు తట్టుకోలేవని దానికి ఎరుకనే గదనే. గందుకని గిట్ల మూల కూసుని ఏడుస్తారు. ఏదో పరిష్కారం చెయ్యాలి. ఏం చేయగలం అత్తయ్య? వల్లితోని గీడ మన ఇంట్లో వ్రతం చేయించాలి. అత్తయ్య, అవు, పంతుల్ని అడిగొచ్చిన దానికొచ్చిన కష్టం గాని దాని పెనిమిటి దాన్ని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకోవాలన్నా లక్ష్మీ సౌభాగ్య వ్రతం చేపియాలే. ఇంకేందే సొంచాయిస్తున్నావు? మనుషుల్ని నమ్మకూడదు గదా, గా అమ్మని నమ్ముకోవాలి, గా తల్లి దీవెన అందుకోవాలి. ఈ వ్రతం వల్లి చేస్తే కడుపులో ఉన్న బిడ్డ కూడా మంచిగైతది. శ్రీవల్లి, ఏం చేస్తున్నావు? గిన్నెలు అడుగుతున్నత్తమ్మా. ఆహా, సరే, అబ్బాయికి క్యారేజ్ తీసుకెళ్ళావు కదా, తిన్నాడా? తినడేందత్తమ్మా, నాకు కూడా కలిపి గోరుముద్దలు పెట్టిండ్రు. వేటకారం ఎక్కువైంది దీనికి. ఏం చేయను శ్రీవల్లి,
నువ్వెంత బాధపడుతున్నావో తెలుసు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయురాల్ని. పర్లేదు తీయండి. శ్రీవల్లి, పర్వాలేదంటే ఎలాగమ్మా? వాడలా చేయడం తప్పే కదా. అది గుర్తించకుండా చూడొద్దు, మాట్లాడొద్దు అని కండిషన్స్ పెట్టడం గొప్పతనం ఏం కాదు. ఆయన గుర్తించకపోతే ఏంది, మీరు గుర్తించరు కదా, మస్తయింది. అలా అనకు శ్రీవల్లి, నాకు బాధగా ఉంటుంది. కష్టంలో ఉన్న కోడల్ని ఏ విధంగానూ ఆదుకోలేకపోతున్నానని మనసు చివుక్కుమంటుంది. గిళ్ళ మీరు అందిపడ్డానికి ఏముందత్తమ్మా? గిది నా దురదృష్టం. అయినా మీరే అన్నారు కదా ఇయాలున్నట్టు రేపు ఉంటదా అని. మీ కొడుకు కోపం సల్లారదా ఏంది? బాధగాక ఇంకేంటే. ఇక్కడ చూస్తే నీ కాపురం ఇలా ఉంది, అక్కడ చూస్తే సాన్వి బతుకు అలా ఉంది. ఒక పక్క అత్తని, మరో పక్క తల్లిని. బాధ నాకాక ఇంకెవరికుంటుంది చెప్పు? కొత్త జంట, ఈడు చూడు అనుకున్నట్టు పెళ్ళైంది. ఇంకేం కావాలత్తమ్మా? అంత మంచినే ఉంది కదా. ఏం మంచి నా బొంద మంచి. అల్లుడికేమో పనిలేదు, నా కొడుకేమో దయలేదు, నా కూతురి బతుకు బాగుపడుతుందని ఆశే లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పనెందుకుండదు అత్తమ్మా? రోహిత్ పని చేస్తానంటేనే కదా మీ కొడుకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. గంతకన్నా ఇంకేం కావాలే? అది నా కొడుకు మంచితనం. కానీ కానీ నోరాడినట్టు నుదురాడద్దు. 1,00,000 రూపాయలు అల్లుడు చేయగలిగిన వ్యాపారానికి ఏ మూలికి సరిపోవట. అల్లుడికేమో కృషి, పట్టుదల దండిగా ఉన్నాయి. కానీ దురదృష్టమే మెండుగా ఉంది. గీదానికి బాధపడేదేముంది? 1,00,000 రూపాయలకు ఏం దందా చేయాలో గది చేయమను రతమా. టీ కొట్టు పెట్టుకోవచ్చంట. కానీ మన పరువేం కావాలి శ్రీవల్లి? ముఖ్యంగా సామ్రాట్ గౌరవం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను నా నగలమ్మి ఓ 3 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. ఇయ్యుండ్రి. కానీ నా నగలు లాకర్లో ఉన్నాయి. అకౌంట్ వాడి పేరు మీద ఉంది. నేను తీస్తే వాడికి తెలిసిపోతుంది. ఆ తర్వాత రోహిత్కి పులిసిపోతుంది. గసంటప్పుడు ఇంకే ముచ్చట మర్చిపోండి. ఎంత మాట అన్నావు శ్రీవల్లి? నా బిడ్డ పస్తులుంటే నేనెలా తట్టుకోగలనే? మరి దారి లేదు కదత్తమ్మా. మనసుంటే మార్గం ఉండదా? ఆడపడుచు పట్ల నీకు బాధ్యత లేదా? ఉంది. బాధ్యత ఎందుకు లేదు? గందికే కదా నా బతుకు గిట్లుంది. అది జరిగిపోయిన విషయం. ఇప్పుడు జరగాల్సింది చూడవే. నేనేం చెయ్యాలే? నేనేమన్నా నా తల్లిగారింటికెళ్ళి 1,00,000 తెచ్చినా, అత్తగారింట్లో 1,00,000 దాచిపెట్టుకున్నానా? నాతోటి ఏమైతుంది అత్తమ్మా? నువ్వనుకుంటే అవుతుందే. అరే ఏమైతుంది? నా తన పైసలు ఎక్కడి? డబ్బక్కర్లే శ్రీవల్లి. నీ నగలు నీ దగ్గర ఉన్నాయి కదా. ఒక్క 3 నెలలు ఆ నగలిచ్చావనుకో, అవి తాకట్టు పెట్టి రోహిత్కి డబ్బులిస్తాను. 3 నెలల్లో తిరిగిచ్చేస్తాడు. ఇప్పుడు గీ మాత్రమన్నా గింట్లో స్థానం ఇచ్చిండ్రు. ఇప్పుడుగా నగలు మీకిస్తే రేపు మీ కొడుక్కి తెలిస్తే నన్ను పూర్తిగా ఇంట్లోకెళ్ళి ఎల్లగొడతారు. గప్పుడు మీ కళ్ళు చల్లబడతాయి. గంతే కదత్తమ్మా. శ్రీవల్లి, మాట్లాడుకుండ్రి. మాట్లాడితే మంచిగా ఉండదు. ఏమైంది నీకు? మీ బిడ్డ కొరకు నేను పాటుపడి నా భర్తకు దూరమై ఏడుస్తుంటే మీకు బాధ లేదు. కట్టుకున్నాడు కన్నెత్తి చూడక, నోరు తెరిచి మాట్లాడక, ప్రేమతోటి పెట్టిన తిండి కూడా తినక, గిడ నా గుండె పగిలిపోతుంటే నా రందిని అర్థం చేసుకోవాల్సింది పోయి మీ అల్లుడి వ్యాపారం కొరకు నా నగలు కావాలా? నేను మీ కొడుక్కి తెలవకుండా సొమ్ములిస్తే మీ అల్లుడు దంద చేస్తాడు. గా ముచ్చటెరికైనాక నా భర్త నాకు పాడగడతాడు. గంతే కదా? అలా కాదే. మరి ఇట్లా? అయ్యో, కోడలు మొయ్యలేని బరువు మోస్తుందే. ఎన్ని దినాలని ఊపిరి బిగబట్టుకొని ఉంటది. ఎన్నాటికి నా కొడుకు దీన్ని దగ్గరికి తీస్తాడు అని సోయలేదు మీకు. కాని అల్లుడు ఎదగాలి, కూతురు జిందగి మంచిగుండాలి, కోడలు సంసారం ఏమన్నా గాని. కాని నేను సొమ్ములియ్యాలి, ఇస్తా. కాని మీ కొడుకుని అడిగి మొత్తం సొమ్ములు తీసుకుపోండి. అయ్యో వద్దు, నీ నగలొద్దమ్మా. వాడికి చెప్పొద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్.
నాకు ఇలాంటి కళ వచ్చిందేంటి? అయ్యో, నేను నగలు అడగను. ఎరా ఇప్పుడు హ్యాపీగా ఉందా? 10 కోట్ల కాంట్రాక్టరా? మరీ ఇంత మూర్ఖత్వం ఏంట్రా నీకు? ఆకలేస్తుంది కదా అని గడ్డి తినలేం కదా. శ్రీవల్లి తెచ్చింది గడ్డి కాదురా, నీ మీద ప్రేమతో భోజనం తెచ్చింది. కొన్నిసార్లు అమృతమైన విషంలాగే ఉంటుంది. సరేరా, తనిచ్చిన ఐడియా నీకు అక్కర్లేదు, తన వల్ల వచ్చిన కాంట్రాక్ట్ నీకు అవసరం లేదు. కనీసం తన చేత్తో ఓ ముద్ద తింటే నీ సొమ్మేమన్నా పోతుందా? నేను పెట్టుకున్న రూల్స్ స్పాయిల్ అయిపోతాయి. ఏంట్రా రూలు రెగ్యులేషను? అదేమైనా రాజ్యాంగమా? తను నీకు అన్నం పెట్టాలని ఎంతో ఆశగా వచ్చిందిరా, నువ్వు కాదనేసరికి చాలా ఫీల్ అయింది. ఆకాశాన్ని అందుకోవాలంటే ఆశ సరిపోదు చక్రి, చాలా గొప్ప ఆలోచన కావాలి. ఏంట్రా ఆలోచన? నీ ఆలోచన ఇలా ఉంటే ఎవర్రా నీకు చెప్పేది? మంచేదో చెడేదో ఆగి ఆలోచించలేకపోతున్నావు. మరీ ఇంత మొండితనమైతే ఎలా? ఏంట్రా ఇది? వైట్ పేపర్. ఏది మంచో ఏది చెడో లిస్టు తయారు చేసి నీతులన్నీ అందులో రాయి. నేను ఫాలో అవుతాను. ఏం మాట్లాడుతున్నావురా? నీతులన్నీ లోపల దాచిపెట్టుకుంటే పాతబడిపోతాయి. గౌతమ్, నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి, నా ఫ్యామిలీ మెంబర్వి. నువ్వు కాంట్రాక్ట్లో 100 కోట్ల నష్టం తీసుకురా, పట్టించుకోను. వ్యాపారంలో నేను తప్పు చేస్తే కరెక్ట్ చేయి, ఆ రైట్ నీకుంది. కానీ కొన్నింట్లో హద్దులు కూడా ఉన్నాయి. సామ్రాట్, ఏంటన్నయ్య వీడు? నేను చెప్పాను కదరా, విన్నావా నువ్వు? వీడెప్పుడు మారతాడో? ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలతో అందలం ఎక్కలేదు. ప్రతిదీ నా సొంతం, నా శ్రమ, నా తెలివి. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అని వాళ్ళకి చెప్పు. నాలాంటి వాడు కరగాలంటే కన్నీళ్లు సరిపో. ఏంటో దీని సొమ్మెవడో తిన్నట్టు ఎప్పుడు చూడు ఏదో ఒక బాధలోనే ఉంటుంది. శ్రీవల్లి, ఏందత్తమ్మా? ఏం లేదు, అప్పుడెప్పుడు లక్ష్మీదేవి విగ్రహం నీ బీరువాలో పెట్టమని ఇచ్చాను, గుర్తుందా? గదెట్లా మర్చిపోతా అత్తమ్మా, బీరువాళ్ళే పెట్టిన. తాళాలు ఎక్కడున్నాయి? ఏం లేదు శ్రీవల్లి, వచ్చే శుక్రవారం సాన్వి చేత సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయిద్దాము అని అనుకుంటున్నాను. కాస్త ఆ విగ్రహం శుభ్రం చేద్దామని. గట్నే అత్తమ్మా, ఇస్తా పాండ్రి. నువ్వుండమ్మా, నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటాను కదా. అసలే నువ్వు కాస్త బాధలో ఉన్నావు. వాడి మూర్ఖత్వం వల్ల నీకు అన్ని కష్టాలే. నువ్వు చల్లని గాలిని ఆస్వాదిస్తున్నావు కదా. పర్వాలేదు, నేను తీసుకుంటానులే. తాళాలివ్వు. సరే సరే, ఊరికే నిలబడద్దు, కుర్చీ వేసుకుని కూర్చో. అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. సారీ సారీ, మర్చిపోయాను. కూర్చో.
భవానీ ఆ? ఏంటి భవానీ ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? నేనేం చేయట్లేదే. అది కాదు, అబ్బాయి గదిలో ఏం చేస్తున్నావా అని. ఏ నా కొడుకు గదిలోకి నేను రాకూడదా ఏంటి? ఎందుకు రాకూడదు? బీరువాలో ఏముంది చూస్తున్నావు కదా అని అడుగుతున్నాను. లక్ష్మీదేవి విగ్రహం ఉంది, దాన్ని శుభ్రం చేయాలి. సౌభాగ్య లక్ష్మి వ్రతం చేయాలి. చాలా దానికి ఎందుకు అంత కోపం చెప్పు? దయచేయండి. ఏమిటో